తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శ్రీరామ జయం. గిరి ప్రదక్షిణ ఒక ప్రత్యేకమైన అంశం. విజయవాడ కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ఈశ్వర సంబంధంగా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. అయితే అత్యంత పురాతనమైన ఈ గిరి ప్రదక్షిణ ఉత్సవం సింహాచలంలో మొట్టమొదటిగా ప్రారంభింపబడి ఉంది అంటారు పెద్దలు. వందల సంవత్సరాలుగా సింహాచలం అప్పన్న సన్నిధానంలో గిరి ప్రదక్షిణ ఒక గొప్ప ఉత్సవంగా నిర్వహించేటటువంటి వారు నేటికి నిర్వహిస్తున్నారు. ఈనాటి విశేషం గిరి ప్రదక్షిణ. ప్రదక్షిణ చేయడం ఎలా, ఎందుకు చేస్తున్నాం? ఆలయానికి వెళతాం, మనం ఆలయంలో ప్రదక్షిణ చేస్తాం. వ్రతం చేశాం అనుకుంటే ఇంటిలో ఆ వ్రతం చేసిన అనంతరం స్వామి సన్నిధానంలో కూడా ప్రదక్షిణ అంటూ, ఆత్మ ప్రదక్షిణ అంటూ మన చుట్టూ మనమే తిరగడం మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రదక్షిణ ఎందుకు అన్నప్పుడు, ఎక్కువ అయినటువంటి శక్తి చుట్టూ తక్కువ అయినటువంటి శక్తి ప్రదక్షిణ చేయడంతో ఆ ఎక్కువ శక్తిలో ఉండేటటువంటి కొంత శక్తి రూపము ఈ తక్కువగా ఉండే శక్తికి సంక్రమిస్తుంది. ఒక అయస్కాంతము ఒక ఇనప ముక్క అన్నప్పుడు, ఈ ఇనప ముక్క అయస్కాంతం పైన ఇలా తిరిగినా, లేక అయస్కాంతం ఆ ఇనప ముక్క మీద ఒక వృత్తాకారంగా గీతగా రేఖగా మనం గీసినా కూడా కొద్ది సమయం తర్వాత ఆ ఇనప ముక్క అయస్కాంతంగా మారిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. సూర్యుని చుట్టూ భూమి తిరిగిన కారణం చేత భూమి కొంత వెలుతురును, అలాగే ఆకర్షణ, ఆరోగ్యము, ఐశ్వర్యము, వశీకరణము అన్నీ పొందుతున్నది. భూమి చుట్టూ చంద్రుడు సంచారం చేసినందువలన అదే ప్రయోజనాన్ని పొందగలుగుతున్నాడు. అలాగే మనం కూడా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉండే అర్చామూర్తిని దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేయడం ద్వారా కొంత శక్తిని మనం పొందగలుగుతున్నాం. ఏకాగ్రత, శక్తి, మనోబలం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, మనోనిశ్చయం, స్థిర బుద్ధి, ఇవన్నీ కూడా ప్రదక్షిణ చేస్తే మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు. ఈ ప్రయోజనం పొందే సమయంలో మౌనంగా ఉండాలి. పద్ధతిని అనుసరించి అడుగులో అడుగు వేస్తూ ప్రశాంతంగా పరిక్రమ, ప్రదక్షిణ పూర్తి చేయాలి. నిశ్శబ్దంగా ఉండాలి. శక్తిని పొందుతున్నాను అనేటటువంటి ఆనందంతో పరిక్రమ లేక ప్రదక్షిణ పూర్తి చేయవలసి ఉంటుంది. సింహాచలంలో చేసే గిరి ప్రదక్షిణ కావచ్చు, మన ఇంటికి సమీపంలో ఉండే ఆలయానికి వెళ్ళిన మనం చేసే పరిక్రమ ప్రదక్షిణ కావచ్చు, రెండింటి ప్రయోజనం ఒక్కటే. ఆత్మ ప్రదక్షిణ, మన మనస్సులో ఒక వ్రతం చేశాం, ఆ వ్రతం చేసిన అనంతరం మన చుట్టూ మనం తిరుగుతున్నామంటే ఈ దేహం లోపల ఉండేటటువంటి పరమాత్మ శక్తిని, ఉనికిని గుర్తించి మనం సంచారం చేస్తున్నాం అని అర్థం. కనుక ఆలయంలో ప్రదక్షిణ చేసే సమయంలో కానీ, ఆత్మ ప్రదక్షిణ చేసే సమయంలో కానీ పాటించవలసిన నియమాలలో మొట్టమొదటిది మౌన వ్రతాన్ని అనుసరించి ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం. పరమాత్మ ఉనికిని నిశ్శబ్దమే మనకు నిరూపిస్తుంది. ఎంత నిశ్శబ్దాన్ని మనం పాటించగలిగితే అంతగా దైవం ఉనికి మన అనుభవంలోనికి వస్తుంది. అనేకులు గోలగోలగా వ్రతం చేస్తూ ఉంటారు, ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, పిచ్చాపాడి లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటారు, లేదా పెద్ద ఎత్తున ఇతరులకు వినిపించేంత పెద్ద ఎత్తున స్వామి నామావళి లేదా స్తోత్రావళి లేదా ఏవో శ్లోకాలు చెబుతూ ఉంటారు. అలా ఇతరులకు చెప్పడం ప్రత్యేకంగా, ఇతరులకు వినిపించడం లక్ష్యంగా చెబితే మన చిత్తం చెదరిపోతుంది. అది ప్రచారార్భాటంగానే మారుతుంది, కానీ ప్రయోజనకరం కాదు. పరమాత్మకు మనం సమర్పించేటటువంటి ఈ ప్రదక్షిణ అనేటటువంటి ఉపచారం చేసే సమయంలో ఎంత నిశ్శబ్దంగా ఉండగలిగితే అంతగా మనం ఆ ప్రదక్షిణ ప్రయోజనాన్ని, పరమాత్మ అనుభవాన్ని పొందగలుగుతాం. పరమాత్మ ఉనికిని మనం తెలుసుకోవాలి అంటే మట్టుకు పాటించవలసిన విధి మౌనము, నిశ్శబ్దము. ఇంటిలో, పూజాగృహంలో దేవతారాధన, అర్చన చేసేటటువంటి చోట దీపాలు వెలిగించి, అగరొత్తులు వెలిగించి, యథాశక్తి 4 పుష్పమాలికల చేత లేదా 4 పువ్వుల చేత అలంకరించి ప్రశాంతంగా ఎదరగా స్వామి సన్నిధానంలో కూర్చొని స్థిమితంగా కన్నులు మూసుకొని ప్రదక్షిణ చేస్తున్న భావన చేద్దాం.
స్వామి చుట్టూరా కూడా నేను సంచారం చేస్తున్నాను, ప్రదక్షిణ చేస్తున్నాను అన్న భావన మన మనసులో పెంచుకొని నిశ్శబ్దంగా స్వామి చుట్టూరా తిరుగుతున్నాను. ఇలా అనుకుంటూ ఉంటే చాలు, తెలియని ఏదో ఒక గొప్ప అనుభూతి మన మనస్సుకు వచ్చి చేరుతుంది. మీరు చేసి చూడండి, ఆ అనుభూతిని మీరు గుర్తించగలుగుతారు. అదే పరమాత్మ అనుభవం. ఆ అనుభూతి పొందడం కోసం ప్రదక్షిణను ఆలయాల చుట్టూరా, కొండల చుట్టూరా కాకుండా ఆత్మగతమైన ఆలోచనగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం, అనుసరిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.